అర్హులై ఉండి ఓటరుగా ఇంకా నమోదు చేసుకోని వారుంటే వెంటనే నమోదు చేసుకొని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన పేర్కొన్నారు. పత్తికొండ మండల కేంద్రంలోని 4 స్తంభాల కూడలి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు స్వీప్ ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మొత్తం ఓటర్ నమోదు శాతం 76% ఉందని, ఓటర్ నమోదు శాతాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి అన్ని గ్రామ పంచాయతీల్లో పనులు కల్పించాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. జిల్లాలోని కరువు మండలాలలో కూలీలకు పనులు కల్పించడంలో వెనుకబడి ఉన్నారని 100% కూలీలకు అన్ని గ్రామ పంచాయతీలలో పనులు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలాల ఎంపీడీఓలను కలెక్టర్ సృజన ఆదేశించారు. అలాగే యావరేజ్ హౌస్ హోల్డ్స్ 100 పని దినాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో 2024 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా శాంతి భద్రతలు కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్కు సంబంధించి అధికారుల బాధ్యతలు మరియు నిర్వహించాల్సిన విధులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించడం, అందుకు అవసరమైన ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాల గురించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జిల్లా ఎన్నికల అధికారులకు, జిల్లా కలెక్టర్లకు వివరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ ఎంసీఎం రెడ్డి ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల ఎదురుకాల్పులలో ఏప్రిల్ 6వ తేదీన వీరమరణం పొందారు. ఆయన దేశానికి చేసిన సేవలను, వీరమరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చదువుకున్న ఓర్వకల్లు పాఠశాలలో అమరవీరునికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పాల గ్రామంలో శ్రీ భద్రకాళిదేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఉగాది పండుగ దినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జరిగే పిడకల సమరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పిడకల సమరం ఎప్పటిలాగే ఈ సంవత్సరం వేలాది మంది జనం సమక్షంలో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సమరంలో దాదాపు 30 మంది స్వల్పంగా గాయపడ్డారు. సంప్రదాయం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్థుడైన నందకిషోర్ రెడ్డి గుర్రంపై మంది మార్బలం మేళతాళాలతో కైరుప్పలకు వచ్చి ఆలయంలోకి వెళ్లి పూజలను చేసి వెనుతిరిగిన వెంటనే ఈ పిడకల సమరం మొదలైంది. ఈ పిడకల సమరం ముగిసిన తర్వాత గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించి కాళికాదేవి వీరభద్రస్వామి వారి వివాహానికి అంగీకారం తెలపడంతో పిడకల సమరం ముగిసింది. కర్నూలు జిల్లాలో ఎన్నికల నిబంధనలో భాగంగా ఇప్పటి వరకు 27 మంది వాలంటీర్లు, ఒక మెప్మా ఉద్యోగి, కేఎంసీ డ్రైవర్, 2 డిఆర్డీఏ ఉద్యోగులతో పాటు రైతు మిత్ర ఒకరిపై చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిబంధనలకు సంబంధించి 24 గంటలు పనిచేస్తున్నామని, ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సి విజిల్ యాప్ ద్వారా 152 ఫిర్యాదులు రాగా వాటిలో 100 నిమిషాలలో 87 ఫిర్యాదులను పరిష్కరించామని కలెక్టర్ తెలియజేశారు. ఇప్పటికే 16,942 బ్యానర్లు తొలగించగా 8,264 వాల్ పోస్టర్లు తొలగించామన్నారు. ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరులో విద్యుదాఘాతం చోటు చేసుకుని 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఉగాది ఉత్సవాల సందర్భంగా చిన్నటేకూరు గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రథోత్సవం నిర్వహిస్తుండగా రథానికి కరెంటు తీగలు తగిలి రథం పక్కనే ఉన్న చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలియజేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిదిగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన అంధుల డిజిటల్ లైబ్రరీ అంధ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన పేర్కొన్నారు. స్థానిక బి క్యాంప్ క్వార్టర్స్ విజ్ఞాన మందిర్ సమీపంలో ఉన్న జాతీయ అంధుల సమాఖ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ నిధుల నుండి ముఖ్య ప్రణాళిక అధికారి పర్యవేక్షణలో అంధుల కొరకు ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అందరికీ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమని పేర్కొన్నారు.